ముఖ్యంగా ఏంటంటే 2013 భూసేకరణ చట్టానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారే సవరణ చేశారు 2018లో. అంటే పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చే వ్యక్తికి ఆలస్యం లేకుండా వెంటనే అతనికి భూమి అందజేయాలి అనే అభిప్రాయంతో కోర్టుల్లో అడ్డాలు లేకుండా ఉండటానికి, అట్లాగే రైతులు ఎవరన్నా ఇష్టానికి వ్యతిరేకించితే అట్లా ఏమీ కాకుండా ఎమ్మటే వాళ్ళకి ఇవ్వటానికి వీలుగా చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారంగా కూడా వాటిని ఉల్లంఘించుతూ వాటిని విస్మరించుతూ ఈరోజు ప్రభుత్వం భూములు సేకరిస్తూ ఉంది. నిర్బంధంగా రైతుల నుంచి ఇందాక చెప్తా ఉన్నారు, వివిధ ప్రదేశాల్లో ఏ విధంగా అడ్డగోలుగా అధికారులు బెదిరించి దాదాపు పోలీసు జులుము కూడా ఉపయోగించుతూ భూములు వాళ్ళకి దక్కకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. మనకి లోతుగా తెలుసుకుంటే రక్తం సలసలా కాగుతుంది. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ కోసం తీసుకున్న భూమి కర్ణాటక రాష్ట్రంతో బోర్డర్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి గట్టిగా కేకేస్తే ఏర్పడేంత దూరంలో అక్కడ 8,844 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో తీసుకోవటం జరిగింది. అక్కడ నాలెడ్జ్ హబ్ డెవలప్ చేస్తాం, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తే ఏమీ జరగల. వాటికి కూడా ఏమీ జరగల. ఆ ప్రాంతంలోనే ఆ తర్వాత కియా పరిశ్రమ వచ్చింది. ఈ ఖాళీగా ఉన్న భూమిని దానికి ఏమో ఉపయోగించడా, మళ్ళీ దానికి వేరే తీసుకోవటం జరిగింది. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయింది. ఆ రోజు ఇచ్చింది చాలా తక్కువే, 1,00,00,000 ఇవాళ అక్కడ దాదాపు ₹1,00,00,000 ఉంది. రోడ్డు పక్కన ఉంది, లోపల ఉంది 30-40 లక్షలు ఉంది. వాళ్ళందరూ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే చిన్న చిన్న రైతులే. వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఆలోచనే చేయదు ప్రభుత్వం. అంతకన్నా దుర్మార్గం ఏంటంటే చట్టంలో ఉంది ఏమని, ఒక భూమిని ఒక పర్పస్ కోసం తీసుకుంటే 5 ఏళ్ల లోపల అది ఆ పరిశ్రమ రాకపోతే ఎందుకొరకు తీసుకున్నారో అది ఉపయోగించబడకపోతే వేరే కొత్తగా దేనికన్నా ఉపయోగించడానికి కానీ తీసుకునే సందర్భంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలో 40% రైతుకి ఇవ్వాలి అని ఉంది. అది కూడా చేయట్లా. కానీ ఇప్పుడు ఉదాహరణకి కరేడు గ్రామంలో ఇండో సోలార్ కంపెనీకి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పక్షంగా కానీ వాళ్ళకి అందే సబ్సిడీ 46,000 కోట్ల రూపాయలు. ఇట్లా అనేక పరిశ్రమల్లో కేంద్రం రాష్ట్రం రెండు కూడా వేలకు వేలు లక్షల కోట్ల వాళ్ళకి ఇస్తున్నారు. కానీ రైతుకి న్యాయం చెయ్యాలి, ఆ పేద రైతుకి ఆ గట్టెక్కించాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం అక్కడ లేదు, ఇక్కడ లేని పరిస్థితి నాడు జరుగుతూ ఉంది. అందువల్లనే మనం రాబోయే రోజులలో న్యాయ పోరాటం మనం చేయాలి. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే ఇతర న్యాయవాద పెద్దల్ని మనం సహకారం తీసుకుని మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాటం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఇక్కడ మనం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎంతసేపు ప్రజల్ని తప్పుదారు పట్టించడానికి తాము అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేటటువంటి భావనని కల్పిస్తున్నారు. మనం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మనము ఆ పెట్టేవి వేస్ట్గా ఉన్న భూముల్లో పెట్టండి, ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల భూమి ఉంది. ఒక్క నెల్లూరు జిల్లాలో 80,900 ఎకరాల భూమి ఉంది, వేస్ట్ భూమి. అటువంటి వాటిలో పెట్టండి. అంతేగాని వాళ్ళు
అక్కడ రామాయపట్నం పోర్ట్ వస్తుంది కాబట్టి భవిష్యత్తులో రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ఇప్పుడే చౌకగా కొట్టేయాలి అనే దుర్బుద్ధితో వాళ్ళు అడిగితే ఒకళ్ళు ఒప్పుకుని ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఆ రోజు అది తప్పని ఇప్పుడు వీళ్ళు కూడా దాన్నే సమర్థించుతా వాళ్ళు ఇచ్చిన సబ్సిడీల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తా ఏంటి ప్రజల చెవుల్లో పువ్వు పెడతాను కాదా ఇది అనేటటువంటి విషయం నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇవాళ ఒక రిలయన్స్ కంపెనీకి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. రాబోయే రోజులలో లక్షలాది ఎకరాలు తీసుకోబోతా ఉన్నారు. ఇది నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే ఒక 2 నిమిషాలు ఆలస్యమైనా మీకు చెప్తున్నా. సోలార్ పవర్ ఉంది, ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్ పెట్టాలనేది ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి. దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో చేయరు. కానీ సోలార్ ప్రాజెక్టు కొరకు 1000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి బోళ్ళన్ని 1000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ అక్కడ తయారైన కరెంటుని ట్రాన్స్పోర్టేషన్ చేస్తానికి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. కిందసారి రాజస్థాన్లో తయారవుతూ ఉన్న సోలార్ పవర్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొనడానికి సఖీ ద్వారా జరిగిన ఒప్పందంలో ఆ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందో కొన్ని 1000 కోట్ల రూపాయలు, అదే ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టేసి సోలార్ పవర్ ప్రొడ్యూస్ అయితే అది ఏమీ ఖర్చు లేకుండా చక్కగా గ్రామానికి అంతటికి పట్టణానికి అంతటికి ఉపయోగపడుతుంది. అట్లాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇది ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితమే గోబర్ గ్యాస్ ప్లాంట్లు పెట్టుకున్నాం. ఇవాళ కూడా ప్రభుత్వం దానికి ఒక స్కీమ్ తయారు చేసి అనేక మంది రైతులకి పేదవాళ్ళకి గ్రామాల్లోనే చక్కగా గోబర్ గ్యాస్ ప్లాంట్లు పెట్టుకునే దానికి కావాల్సిన సహకారం ఇస్తే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంత పెద్ద స్థాయిలో అవసరం లేదు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, అది మిషనరీ ఇస్తారు. ఆ మిషనరీ అంట అక్కడ ఢిల్లీ చుట్టుపక్కల అక్కడ వరిగడ్డి వాళ్ళు వాడరు. ఆ ఉత్తరాది రైతులు గోధుమ పొట్టే వాడతారు పశువులకి. ఆ గడ్డి అంతా తగలబెడతారు. దాని మూలాన ఢిల్లీకి వాయువు కాలుష్యం అవుతూ ఉంది. అందుకని ఆ గడ్డిని తీసుకెళ్ళి ఆ సోలార్ ప్లాంట్స్లో ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ డైజెస్టర్లో వేయటానికి కార్యక్రమం. అదే ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది అనుకోండి, ఇప్పటికే వరిగడ్డి రేట్ ఎంత అవుతుందో తెలుసా? చాలా ఎక్కువగా ఉంటా ఉంది. ముందు పశువులకి మేత కొరత కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సరైన ఆలోచన లేకుండా అక్కడ మోడీ ఏదో అన్నాడని ఇక్కడ ఈయన తానా అంటే తందానా అంటున్నాడు. దానిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజలలోకి విషయాలు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మన రఘురాజు గారు జెండాల్ ఫ్యాక్టరీ అక్కడ ఎస్కోట దగ్గర ఆ కార్యక్రమం ఆయన వాళ్ళందరికీ బాధితులుగా ఉన్నారు. ఆయన ఇదే సమస్యల మీద ఢిల్లీ వెళ్తున్నాడు. అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలి. ముందుగా